హలో అర్వ ఫ్యామిలీ. ఈరోజు మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఇప్పటి వరకు నిన్నెవ్వరూ అడగంది, నువ్వెవ్వరికి చెప్పలేంది. ఇంతకీ ఆ టాపిక్ ఏంటంటే, ఆ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఒకవేళ నువ్వు బిజీగా ఉంటే ఇప్పుడే వీడియో ఆపే, నీ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చొని విను. ఎందుకంటే నేను నీతో మాట్లాడాలి, నువ్వు నేను చెప్పేది వినాలి. ఏదో హరీబరీలో వినేస్తే కాదు. యూ కాంట్ ఫీల్ వాట్ ఐఎమ్ టాకింగ్. అందుకే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే ఈ వీడియో చూడు. ఓకే, ఇంతకీ ఈ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నీ లైఫ్లో జాబ్ చేస్తున్నావు ఆర్ బిజినెస్ చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, కార్స్ బిల్డింగ్స్ అన్నీ కొంటున్నావు, బట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా? అసలు ఎవరైనా ఈ క్వశ్చన్ నేను అడిగారా? పోనీ నువ్వు ఎప్పుడైనా ఎవరితోనూ షేర్ చేసుకున్నావా? లేదు కదా. ఈరోజు మనం మాట్లాడుకుందాం, ప్రతి ఒక్క పాయింట్ షేర్ చేసుకుందాం. సరే, ఇది చెప్పు, నువ్వేంటో ఎవరికైనా తెలుసా పూర్తిగా? కనీసం నువ్వేంటో నీకన్నా తెలుసా? అంటే నీ ఊరేంటి, నీ పేరేంటని కాదు, నీకంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నీకంటూ ఒక ఇష్టం ఉంటుంది కదా, అది ఎవరికైనా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు అన్నీ వదిలేసి ఒక కాఫీ షాప్ పెట్టుకుంటే చాలని ఒక ఫీలింగ్. నేనేంటో కనీసం నాకన్నా తెలుసు. అలా నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా? అసలు నీకేం కావాలో నువ్వు ఎప్పుడైనా అడిగావా? అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది, మిడ్ నైట్. నాకు నిద్ర పట్టలేదు, బికాస్ టుడే ఐఎమ్ నాట్ హ్యాపీ. అవును, ఇంతకీ నువ్వెందుకు హ్యాపీగా లేవు? బిజినెస్ చేస్తున్నావు, నీకు ఇష్టమైన లైఫ్ లీడ్ చేస్తున్నావు, అయినా సరే నీకెందుకు నిద్ర పట్టట్లేదు అంటారా? మనకి 100 కోరికలు ఉంటాయి, 1-2 తీరినంత మాత్రాన మనం ప్రశాంతంగా ఉన్నట్టు కాదు కదా. కనీసం నాకున్న కోరికల్లో ఒక 50% అన్న తీరితే ఐల్ బీ హ్యాపీ. ఇంతకీ ఈరోజు నిద్ర ఎందుకు పట్టలేదని డీప్ థింక్ చేస్తుంటే, ఈరోజు ఈవినింగ్ నేను ఒక కాఫీ షాప్కి వెళ్ళాను. ఆ కాఫీ షాప్ చూసి ఆ ఓనర్ పైన నాకు ఒక జెలస్ ఫీలింగ్ వచ్చింది. అంటే అతనేం నన్ను హర్ట్ చేయలేదు, బట్ నా హ్యాపీనెస్ని ఇంకెవరో ఎంజాయ్ చేస్తున్నారని ఒక చిన్న వెలితి. కాఫీ షాప్ అనేది ఒక డ్రీమ్. ఇప్పుడు అనుకున్నా సరే నేను కాఫీ షాప్ పెట్టగలను, ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేయగలను, బట్ అయినా సరే నేను చేయలేకపోతున్నా బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. నాకున్న కమిట్మెంట్స్ కావచ్చు, ఇప్పుడు నాకున్న మైండ్ సెట్ కావచ్చు, ఐ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్, బట్ నేను అది చేయలేకపోతున్నా. మనందరం చిన్న చిన్న వాటిల్లో ఆనందాలు ఎత్తుక్కుంటాం. నీకు ఇష్టమైన కార్ కీస్ ఇచ్చి డ్రైవ్ చేయమన్నప్పుడు, నీకు ఇష్టమైన మూవీకి ఫస్ట్ డే టికెట్స్ దొరికినప్పుడు, లేక ఇయర్ అంతా కష్టపడి హాలిడేస్కి మీ ఇంటికి వెళ్తున్నప్పుడు, సమ్ టైమ్స్ నీ లోన్లీనెస్ కూడా నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఆనందాలు ఎత్తుక్కునే మనం ప్రతిరోజు అయితే నిద్రపోతాం, కానీ హ్యాపీగా నిద్రపోతున్నామా అనేదే క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి ఈ క్వశ్చన్ నేను ఎవరు అడిగి ఉండకపోయి ఉండొచ్చు, బట్ నేను అడుగుతున్నా కదా, ఆన్సర్ చేయి, కామెంట్ చేయి, ఇంతకీ నువ్వు హ్యాపీగా పడుకుంటున్నావా లేదా అని. కోవిడ్ టైంలో నేను జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నా, నాకు అయినా సరే హాఫ్ శాలరీ వచ్చేది. అప్పుడు నా టైం టేబుల్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేగానే క్రికెట్ ఆడడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, ప్లేయింగ్ కార్డ్స్ ఆడడం, మళ్ళీ క్రికెట్ ఆడడం, మళ్ళీ లంచ్ చేయడం, ఇలా డే అంతా గడిపేసేది. నాకు తెలిసి నా లైఫ్లో పీస్ఫుల్గా పడుకున్న రోజులంటే అవే. అప్పటికి బిజినెస్ ఉందనుకోండి, అయినా సరే ప్రశాంతంగా పడుకునేవాడిని, ఎలాంటి కమిట్మెంట్స్ ఉండేవి కాదు. ఆ టైంలో నేను ఎర్న్ చేస్తున్న తక్కువ అయినా నా అంత కుబేర్లు, సంపన్నవంతులు ఇంకొకరు లేరు. ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఎందుకో తెలీదు, ఈ టైంలో అందరూ నిద్రపోతున్నా సరే నా చుట్టూ ఏదో గందరగోళం నడుస్తున్నట్టుంది. అంతా నిశ్శబ్దంగా ఉన్నా సరే నా చుట్టూ ఏదో వార్ జరుగుతున్న ఫీలింగ్. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. నా సోల్ అయితే హ్యాపీగా లేదు. రోజు నీకు ఇలానే ఉంటుందా అంటే కాదు, 100లో 99 రోజులు నేను ప్రశాంతంగా పడుకుంటా. ఎందుకంటే నా సొంత ఊర్లో నాకు ఇష్టమైన బిజినెస్ చేస్తూ ఇక్కడే లైఫ్ లీడ్ చేయడం అనేది అందరి కోరిక. అంత పెద్ద కోరికే తీరింది, కానీ ఈ చిన్న చిన్న కోరికల వల్ల ఆ ఒక్కరోజు అస్సలు నిద్రే పట్టదు. ఆ రోజు నువ్వు చేసింది, నువ్వు సంపాదించింది, నీ మెమరీస్ ఏవి గుర్తురావు. నీకున్న ఆ చిన్న చిన్న కోరికలే గుర్తొస్తాయి. అవి చేయాలని ఉంటుంది, బట్ చేయలేం కదా. అవును, మీకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక బలమైన కోరిక ఉంటుంది కదా, అది ఎప్పుడు జరుగుతుందని మీరు చిన్నప్పటి నుంచి వెయిట్ చేసి ఉంటారు. అలాంటి కోరికలు ఏవైనా మీరు అచీవ్ చేశారా? నాకు అలాంటి కోరిక ఒకటి చిన్నప్పటి నుంచి ఉంది. ఏంటంటే, మాది ఒక చిన్న విలేజ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా ఉండేది కాదు. అందుకని మా పేరెంట్స్ మా రిలేటివ్స్ ఇంటికి హైదరాబాద్లో, చెన్నైలో, తిరుపతిలో అలా నన్ను చదివించారు. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ సమ్మర్ వెకేషన్స్ వస్తే ఎక్కడో ఒక ట్రిప్కి వెళ్ళేవాళ్ళు, నేను మాత్రం మా ఇంటికి వెళ్ళేవాడిని. అలా నా ఎడ్యుకేషన్ టైం అంతా మా ఊరికి దూరంగానే గడిచిపోయింది. కానీ నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకొక భయం స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్ అప్పుడు ఎలాగో మన ఊర్లో లేము, కనీసం జాబ్ చేసేటప్పుడన్నా ఉంటామా లేదా అని. బికాస్ జాబ్ అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తేనే జాబ్ అంటారు మా ఊర్లో. నువ్వు లోకల్లో ఎంత సంపాదించినా దాన్ని జాబ్లా కన్సిడర్ చేయరు. మేబీ ఈ ఫీలింగ్ వల్లే అనుకుంటా, నాకు ఎప్పటి నుంచో మా ఊర్లోనే ఉండాలి, మా ఊర్లో ఏదైనా ఒక బిజినెస్ సెటప్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ నా మైండ్లో స్టార్ట్ అయిపోయింది. అంత బలమైన కోరిక ఉండడం వల్లే
స్పిర్లినా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆర్వా ప్లాన్ స్టార్ట్ చేశాను. నిజంగా ఈ డ్రీమ్ మాత్రం నేను అచీవ్ అయ్యాను. ఇప్పుడు నేను మా ఊర్లోనే ఉంటా. ఐ మీన్ మా పేరెంట్స్‌తో ఉంటా. ఇప్పటికి కూడా మా విలేజ్‌లో అందరూ మా అమ్మతో చెప్తుంటారంట. వాడంత చదువు చదివి విలేజ్‌లో పని చేస్తాడేంటి? హైదరాబాద్ ఎళ్లి ఏదో ఒక జాబ్ చేయొచ్చు కదా అని. ఈ కాన్వర్జేషన్ ఇలా జరిగిందని మా అమ్మ వచ్చి నాతో చెప్తుంది. కానీ నాకు మా అమ్మకు తెలిసిందేంటంటే వాళ్ళందరూ బయటికి అలా చెప్తున్నా వాళ్ళ పిల్లలు అలా లేరని కొంచెం ఎక్కడో ఒకక్కడ జెలస్ ఉంటుంది. అంతే కదా! మనందరం హైదరాబాద్‌కి, బెంగుళూరులకి ఎందుకెళ్ళడం మొదలుపెట్టాం? మన ఊర్లో ఆపర్చునిటీస్ లేవని. మన ఊర్లో ఇన్‌కమ్ జనరేట్ చేసే పాత్స్ లేవని. ఒకవేళ మీ ఊర్లో మీకు ఇన్‌కమ్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటే మీరు సిటీస్‌కెళ్తారా? చెప్పండి. ఓకే. ఇదంతా వదిలేయండి. ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చేసింది. నాకే అనిపించింది ఈరోజు నాకున్న ఈ చిన్న చిన్న కోరికల్ని ఎవ్వరు అడగరు గదా! నేను కూడా ఎవరితో షేర్ చేసుకోలేను. మీ అందరికి కూడా ఇలాంటి కోరికలు ఉండే ఉంటాయి గదా! నాలాగే మీకు కూడా ఎవరైనా అడిగారో లేదో అని ఒక చిన్న క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఎవ్వరు అడగకపోతే నేను అడుగుదామని ఈ వీడియో స్టార్ట్ చేశా. చెప్పండి మీకేమన్నా కోరికలున్నాయా? ఏదో ఒకటి చిన్న చిన్న కోరికలు ఉండే ఉంటాయి. ఒకసారి రీథింక్ చేయండి. ఏదో ఒక కోరిక ఉంటుంది. దాన్ని ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. పదే పదే చూస్తూ ఉండు. ఎలాగైనా అచీవ్ చేస్తావు. ఇంక నుంచి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి ఎవ్వరు లేరనిపిస్తే నాకు కామెంట్ చేయి. నేనున్నాను. వింటున్నావా? నీతోనే మాట్లాడుతున్నా. ఐయామ్ దేర్ ఫర్ యూ. యూ కెన్ షేర్ మీ ఎనీథింగ్. ఎలా అయితే నా బాధ నేను మీతో షేర్ చేసుకున్నాను. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. సరే మరి ఉంటాను. బాయ్.